ఏపీలో మరో భారీ కుంభకోణం జరుగుతోందని స్వయంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రోజు బ్యానర్ ఐటమ్ గా రాసింది. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. పైగా ఇది 8,000 కోట్ల రూపాయల విలువైన పథకం. ఇది ఏపీలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలోనే ఈ పథకం ఉంది. ఈ పథకంలో ఒక ముఖ్య అధికారి, ఒక ఎమ్మెల్యే, మరికొందరు మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్నారు. వీళ్ళంతా కలిసి ఒక పెద్ద స్కామ్ చేస్తూ ఉన్నారని ఆంధ్రజ్యోతి రాస్తోంది. ఎలాంటి టెండర్లు పిలవకుండానే కావాల్సిన కంపెనీకి ఈ వ్యవహారాన్ని అంతా అప్పగించేస్తున్నారన్నది. ఈ స్కీమ్ ఏంటి అంటే పిఎం సూర్య గారు అంటే ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును వీలైనంత ఎక్కువ వాడేలా ప్రోత్సహించాలన్నది ఈ పథకం యొక్క ఉద్దేశం. ఒక్కో నియోజకవర్గంలో 10,000 ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ ని బిగించాలి అన్నది ఈ పథకం యొక్క టార్గెట్. ఈ నేపథ్యంలోనే ఈ సోలార్ ప్యానెళ్ల ఎంపిక, ఇన్స్టలేషన్ అన్నిటికీ సంబంధించి టెండర్లు పిలిచి కంపెనీలను ఎంపిక చేయాలి. కానీ నెట్ క్యాప్లోని ఒక ముఖ్య అధికారి, కీలకమైన అధికారి కలిసి టెండర్లు పిలవకుండానే విజయవాడలో మాస్కులు తయారు చేసుకునే ఒక కంపెనీని తీసుకొని వచ్చి, పైగా ఈ మాస్కులు తయారు చేసుకునే కంపెనీ కేవలం మాస్కులు మాత్రమే తయారు చేసుకుంటుందా అంటే లేదు, క్యాషినో, బెట్టింగ్ వ్యవహారాల్లో కూడా ఈ కంపెనీ ఇన్వాల్వ్ అయిందని ఆంధ్రజ్యోతి రాసింది. సోలార్ ప్యానెల్కి సంబంధించి ఎలాంటి అనుభవమే లేదు. ఉత్పత్తిలో కావచ్చు, ఈ ప్యానెళ్ల ఎంపికలో కావచ్చు, ఎలాంటి అనుభవం లేదు ఈ కంపెనీకి. కేవలం మాస్కులు తయారు చేసుకుంటూ క్యాషినో, బెట్టింగ్ వంటి వ్యవహారాల్లో అనుభవం ఉన్న ఈ కంపెనీని తెచ్చి 8,000 కోట్ల రూపాయలు, ఏపీలోనే 8,000 కోట్ల రూపాయలు విలువైన ఈ పథకం పనులన్నింటినీ ఈ కంపెనీకి అప్పగించేందుకు ఒక కీలక అధికారి, మరో ఉన్నతాధికారి కలిసి స్కెచ్ చేశారు. వాళ్ళు ఆ తర్వాత ఒక ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేను కూడా తమతో కలుపుకున్నారు. ఆ ఎమ్మెల్యేనే తనకు సన్నిహితుడైన కంపెనీ, ఈ కంపెనీని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఈ కంపెనీ ద్వారా సోలార్ ప్యానెల్స్ ఎంపిక, ఇన్స్టలేషన్ ఇవన్నీ చేయాలనుకుంటున్నారు. అంతటితో కాకుండా ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులకు వీళ్ళే కలిసి ప్రభుత్వ వాహనాలనే సమకూర్చి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతూ ఉన్నారు. వీళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, మీ నియోజకవర్గంలో 10,000 ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ ఇన్స్టలేషన్ చేయాలనుకుంటున్నాం, మీరంతా సహకరించండి అంటూ ఎమ్మెల్యేలతో బేరాలు కూడా ఆడుతూ ఉన్నారు. అదే తరహాలో అనంతపురం వెళ్ళారు ఈ కంపెనీ ప్రతినిధులు. ప్రభుత్వ వాహనాల్లోనే వెళ్ళి ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని, ఇంకా ఎమ్మెల్యే అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉంటారు, అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యేని కలిసి ఈ వివరాలు వెల్లడించగా, సదరు ఎమ్మెల్యే అసలు మీరెవరు, ఈ ప్రాజెక్టులో మీకేం సంబంధం, ఎవరు మీకు ఎప్పుడు టెండర్లు పిలిచి మీకు అప్పగించారు, ఉత్తర్వులు ఉంటే ఇవ్వండి అని చూపించండి అని అడిగేసరికి కంగారు పడ్డ ఈ కంపెనీ ప్రతినిధులు నేరుగా తమను పంపించిన ఉన్నతాధికారికి ఫోన్ చేశారంట. ఆ ఉన్నతాధికారి వెంటనే ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, కంపెనీ మనలోదే, మీరు సహకరించండి, ఈ వ్యవహారంలో ఒక ముఖ్య అధికారితో పాటు ఒక కీలక మంత్రి ఉన్నారు, మన ప్రభుత్వ పెద్దలు కూడా కొందరు ఉన్నారు, కాబట్టి మీరు సహకరించండి, మీకు కావాల్సిన పని కూడా జరుగుతుంది అంటూ సదరు అధికారి ఎమ్మెల్యేతో ఫోన్లో చెప్పారని ఆంధ్రజ్యోతి రాసింది. స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న 8,000 కోట్ల రూపాయల విలువైన ఈ పథకంలో టెండర్లు పిలవకుండా మాస్కులు తయారు చేసుకుంటూ క్యాష్ను ఆడే బెట్టింగ్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిన కంపెనీకి ఈ పథకాన్ని ఎలా అప్పగిస్తున్నారు అన్నది ఆంధ్రజ్యోతి ప్రశ్న. పైగా ఈ కంపెనీ ప్రతినిధులకు సహకరించాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సంస్థకు సంబంధించిన అధికారులు, సిబ్బందికి ఉన్నతాధికారులు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తున్నారు. కానీ ఉత్తర్వుల్లో మాత్రం ఎక్కడా కూడా ఈ కంపెనీ పేరును ప్రస్తావించలేదు. కేవలం ఉత్తర్వులు, కంపెనీ పేరు లేకుండానే ఉత్తర్వులు ఇచ్చి, ఆ తర్వాత నేరుగా వీళ్ళే జిల్లాల్లో ఉండే అధికారులకు, సిబ్బందికి ఫోన్లు చేసి ఉన్నతాధికారులు ఆ కంపెనీ పేరు చెప్పి మరి ఈ కంపెనీకి మీరంతా సహకరించండి అని ఆదేశాలు ఇస్తూ ఉన్నారని కూడా ఆంధ్రజ్యోతి రాసింది. అంతే, అధికారికంగా ఉత్తర్వులు కూడా ఆ కంపెనీకి పనులు అప్పగించినట్లు ఉత్తర్వులు కూడా ఇవ్వకుండానే మొత్తం అంతా తెర వెనుక వ్యవహారం నడుపుతూ ఉన్నారు అన్నది ఆంధ్రజ్యోతి చేస్తున్న ఆరోపణ. రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో వీధి లైటు పడిందా లేదా అని తెలుసుకునే టెక్నాలజీ కూడా తమ దగ్గర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు తన పర్యవేక్షణలోని పిఎం సూర్య గారికి సంబంధించి 8,000 కోట్ల రూపాయల విలువైన ఈ పథకంలో ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతూ ఉంటే, టెండర్లు కూడా పిలవకుండా తమకు కావాల్సిన వాళ్ళకి క్యాష్నో, బెట్టింగ్ వ్యాపారాలు చేసే కంపెనీలకు ఈ విలువైన ప్రాజెక్టును అప్పగిస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు గుర్తించలేకపోయారు అన్నది కూడా ఇప్పుడు చర్చ. పైగా ఉన్నతాధికారి ఎమ్మెల్యేకు ఫోన్ చేసినప్పుడు ఇందులో ఒక మా కీలక మంత్రి ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు అని చెప్పారు, కంపెనీ మన వాళ్ళదే, మీరు వాళ్ళకి సహకరించండి, మీ పని కూడా జరుగుతుందని చెప్పారని ఆంధ్రజ్యోతిలో రాశారు. మరి ఆ కీలక మంత్రి ఎవరు, ఆ కీలక ఉన్నతాధికారి ఎవరు, ఆ ప్రభుత్వ పెద్దలు కొందరు ఎవరు అన్నది కూడా ఇప్పుడు తేలాలి.